ఇదిగో ఈ మొక్కజొన్న చేనును చూడండి. మొక్కజొన్న మొలకలతో పాటు గడ్డి కూడా విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా ఈ గడ్డిని తొలగించడం ఖర్చుతో కూడుకున్న పని. గుంటుగా కొట్టాలి, లేకపోతే కూలీలతో గడ్డి తీయించాలి. ఇవి రెండూ కూడా ఖర్చుతో కూడుకున్న పనులే. అయితే కరీంనగర్ జిల్లా గొల్లపల్లికి చెందిన రైతులు మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించారు. సంప్రదాయ పద్ధతిని పక్కన పెట్టేశారు. సరికొత్త విధానంతో పంటలు కలుపు తీస్తున్నారు. గొల్లపల్లికి చెందిన ఐలయ్య అనే రైతు ఇదిగో ఇలా సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఇంట్లో ఉన్న పాత సైకిల్కు స్వల్ప మార్పులు చేసి చేలలో ఉన్న గడ్డిని తొలగిస్తున్నారు. సైకిల్ వెనుక చక్రం మరియు సీటును తొలగించి సైకిల్ హ్యాండిల్ భాగాన్ని సీటు వద్ద అమర్చారు. వెనుక చక్రం ఉండాల్సిన ప్రాంతంలో ఓ పలుగును అమర్చారు. నేను 2 ఎకరాలు మక్క వేసిన. 2 ఎకరాలు మక్క ఎత్తే అది మొలిసిన సంది ఇంత దాకా కూలీలకు తిరిగి అట్లా వచ్చింది. ఏదో ఈ పాత సైకిల్ చూసిన ఒక ఆలోచన వచ్చిన వాళ్ళే వెల్డింగ్ షాప్ అయిన దగ్గర కొంచెం అయిన వాళ్ళే దీనికి ఇట్లా చేయొచ్చు అయిన వాళ్ళే చూద్దామని చేసింది. చూసిన వాళ్ళే చేనులో వచ్చి దున్నారు, సక్సెస్ అయింది. 2 తయారు చేసి 2 మనసులో పెట్టుకున్న దాంట్లకు 3 మనసులో కలిసి దున్నితే 1 రోజులు అయిపోయింది. అదే 20 మంది అంటే 2 ఎకరాలు 40 మంది పడతారు. 40 మంది కాయేది ఒక 4-5 ఎకరాలు 4-5 వేల కాయేది. ఇట్లా 1000-1200 గడిచిపోయింది. 3 పరికరాలను ఉపయోగించి 5 నుంచి 6 గంటలలో ఎకరం చేనులో కలుపు తీస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. సాధారణంగా ఇదే పనిని చేయడానికి 25 మంది వరకు కూలీలు అవసరమవుతారు. ఒక్కొక్కరికి 150 రూపాయల కూలీ చెల్లించాలి. మొత్తంగా 25 మందికి 4000 వరకు ఖర్చవుతుంది. కానీ ఈ పరికరంతో కేవలం 1200 రూపాయలతో పంటలో కలుపు తీత పూర్తవుతుందని రైతులు అంటున్నారు. ముందు ఏదైనా ప్రభుత్వం మాకు ఇంకా సాయం చేయగలిగితే మేము ఇంకా ఏదైనా తయారు చేసుకొని అభివృద్ధి చెందగలుగుతామని ఆశించుతాను. గవర్నమెంట్ కోసం చూద్దాం. ఇదే రైతులకు లాభసాటి పని ఇది ఒకటి. దీన్ని మాత్రం ఈ పాత సైకిల్ మాత్రం పారేయకుండా అందరూ రైతులు ఇట్లా తయారు చేసుకుంటే మంచి అభివృద్ధి చెందగలుగుతారని ఆశించుతాను. కేవలం తమ పొలంలో కలుపు తీయడమే కాదు, ఇతర రైతుల చేలలోకి కూలీకి వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. కూలీల అవసరం లేకపోవడం వల్ల ఖర్చు కూడా తగ్గింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు రైతులు. అయితే ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని పరికరాలు తయారు చేస్తానని ఈ రైతు చెబుతున్నాడు. 6 టీవీ న్యూస్, కరీంనగర్.